హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఈరోజు మనం జెమినీ 2.0 న్యూ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. గూగుల్ వాళ్ళు తీసుకొచ్చిన ఏఐ మోడల్ ఇది. నిజంగా మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇది ఒక మల్టీ మోడల్, అంటే ఇది టెక్స్ట్, ఇమేజ్, వీడియో, కోడ్ అన్నింటినీ ఒకేసారి అర్థం చేసుకోగలదు. మీరు ఒక ఫోటో యాడ్ చేసి దాని గురించి క్వశ్చన్స్ అడగవచ్చు, అది కూడా అక్యురేట్ ఆన్సర్స్ని ఇస్తుంది. కోడింగ్ చేసే వాళ్ళకు ఇది ఒక గేమ్ చేంజర్. కోడ్ రాయడంలో, డీబగ్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. డెవలపర్స్కి ఇది ఒక సూపర్ యూస్ఫుల్ టూల్ అవుతుంది. ఇంకా ఇమేజెస్, వీడియోస్ అనలైజ్ చేయడంలో కూడా చాలా పవర్ఫుల్ టూల్. జెమినీ 2.0లో అడ్వాన్స్ రీజనింగ్ క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయి. అంటే ఇది కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలదు. లాజికల్గా ఆలోచించి అక్యురేట్ కన్క్లూజన్స్ని ఇస్తుంది. ఇంప్రూవ్డ్ కంటెక్స్ట్ అండర్స్టాండింగ్ కూడా ఉంది. అంటే ఇది లాంగర్ కన్వర్షన్స్ని కూడా గుర్తుపెట్టుకోగలదు. లాంగ్ కంటెంట్ను కూడా రాయగలదు. మీరు ముందు మాట్లాడిన విషయాలను బట్టి తర్వాత రెస్పాన్స్ ఇస్తుంది. అలాగే కంటెంట్ రైటర్స్కి ఇది ఒక బెస్ట్ టూల్. ఈరోజు వీడియోలో జెమినీ 2.0 న్యూ అప్డేట్ గురించి తెలుసుకుందాం. గూగుల్లోకి వెళ్ళి gemini.google అని టైప్ చేయండి. మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకు డాష్ బోర్డ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అప్డేట్స్ చెక్ చేయొచ్చు. మనకు 2.0 ఫ్లాష్, 2.0 ఫ్లాష్ థింకింగ్, డీప్ రీసెర్చ్, పర్సనలైజేషన్, ఎక్స్పెరిమెంటల్ అనే అప్డేట్స్ అయితే మనకి ఇక్కడ కనబడతాయి. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంటుంది. సెర్చ్ బాక్స్లో మనం ఏదైనా ఒక కంటెంట్ను సెర్చ్ చేయొచ్చు. సో ఫస్ట్ దీన్ని మనం కోడింగ్ కెపాసిటీని టెస్ట్ చేద్దాం. మనకు కోడింగ్ వచ్చేసి దీంట్లో ఇప్పుడు 2.0 అప్డేట్లో ఈ కోడ్ ఎట్లా రాస్తుందో ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఒక క్యాలిక్యులేటర్ టూల్ క్రియేట్ చేయమని ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం ఇది మనకు ఎట్లాంటి కోడ్ని అయితే క్రియేట్ చేస్తుందో. సో కోడ్ అయితే క్రియేట్ అయింది. కోడ్ అయితే చాలా ఫాస్ట్గా జనరేట్ చేసింది. ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంటుంది, కాపీ చేసుకోండి. సో ఈ కోడ్ను టెస్ట్ చేయడానికి మనకు చాలా వేస్ ఉన్నాయి. సో ఈజీ మెథడ్ వచ్చేసి W3 స్కూల్స్. మీరు W3 స్కూల్స్ అని టైప్ చేస్తే ఇక్కడ HTML ట్యూటోరియల్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ స్టార్ట్ లెర్నింగ్ HTML నవ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసేసి ఇక్కడ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఇప్పుడు ఏదైతే కోడ్ మనం కాపీ చేసుకున్నామో ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేజ్ చేసేసి జస్ట్ రన్ పైన క్లిక్ చేయండి. సో చూడండి మనకు ఒక పర్ఫెక్ట్ క్యాలిక్యులేటర్ టూల్ అయితే జనరేట్ అయింది. చాలా పర్ఫెక్ట్ అయితే జనరేట్ అయింది. సో కోడింగ్ విషయానికి వస్తే ఈ 2.0 అప్డేట్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు కంటెంట్ సెర్చ్ చేద్దాం. సో ఇంతకుముందు జెమినీలో మనకు ప్రాబ్లం ఏంటంటే లాంగ్ కంటెంట్ అయితే క్రియేట్ చేయకపోతుండే. మనకు కంటెంట్ ఎంత లాంగ్ ఫామ్ కంటెంట్ క్రియేట్ చేసినా కూడా అది షార్ట్ ఫామ్ కంటెంటే క్రియేట్ అవుతుండే. ఇంకో దీంట్లో ఉన్న జెమినీలో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు తెలుగు కంటెంట్, సపోజ్ మీరు తెలుగు కంటెంట్ రైటర్ అనుకోండి, అంటే మీరు తెలుగు ఫ్యాక్ట్ వీడియోస్ కానీ తెలుగు కంటెంట్ వాయిస్ ఓవర్ ఛానల్స్ కానీ రన్ చేస్తూ ఉంటే మీకు లాంగ్వేజ్ ఫార్మాట్ అయితే జెమినీ ఏఐలో వచ్చినంత పర్ఫెక్ట్ లాంగ్వేజ్ ఫార్మాట్ దేంట్లో రాదు. కావాలంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇప్పుడు ఈజీ తెలుగులో రాయమని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో చూడండి మనకు ఒక లాంగ్ ఫామ్ కంటెంట్ అయితే చాలా బాగా జనరేట్ చేసింది. నేను ఇప్పుడు ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ గురించి రాయమని చెప్పాను. ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఇచ్చింది, తర్వాత పాయింట్ 1లో 2 పారాగ్రాఫ్స్, పాయింట్ 2లో 2 పారాగ్రాఫ్స్, ఇట్లా అప్ టు మనకు 7 పాయింట్స్ అయితే క్రియేట్ చేసింది. కంటెంట్ అయితే మనకు దీంట్లో మళ్ళీ మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. కంటెంట్ క్రియేషన్లో ఇది ఒక బెస్ట్ టూల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఒక డాక్యుమెంట్ను టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ యాడ్ ఫైల్స్ పైన క్లిక్ చేసి నేను ఒక డాక్యుమెంట్ని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఒక ఇన్వాయిస్ కాపీ చేశాను. కెన్ యూ వెరిఫై అని చెప్పి ఇస్తున్నాను. సో చూడండి నేను ఒక ఇన్వాయిస్ యాడ్ చేశాను. మీకు ఎంత ఫాస్ట్గా అయితే అనలైజ్ చేస్తుందో చూడండి. సో ఇచ్చిన ఇన్వాయిస్ డాక్యుమెంట్ను అనలైజ్ చేసేసి దాంట్లో ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, దాంట్లో కీ పాయింట్స్ ఏంది, అసలు ఆ డాక్యుమెంట్ దేనికోసం ఉందనేది కంప్లీట్గా అయితే మీకు వెరిఫై చేసింది. సో ఇప్పుడు ఒక మోరల్ స్టోరీ రాయమని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో చూద్దాం మనకు ప్రాంప్ట్ అంటే జెమినీ ఎట్లా రాస్తుందో చూడండి. ఒక మంచి స్టోరీ అయితే క్రియేట్ చేసింది. ఇంకొకటి జెమినీ ఏఐలో ఉన్న ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే మిగతా ఎల్ఎంలలో కాకుండా ఇది మనకు రీసెంట్ అప్డేట్స్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు మీరు చాట్‌జిపిటీలో కానీ డీప్‌సీక్లో కానీ ఏదైనా మనము రీసెంట్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తే అది ఒక లిమిటెడ్ టైం వరకు మాత్రమే కంటెంట్ను ఇవ్వగలుగుతుంది. కానీ జెమినీ ఏఐలో మీకు రీసెంట్ అప్డేట్స్ కూడా ఇస్తుంది. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, కెన్ యూ రైట్ రీసెంట్ 2025 మార్చ్ వరల్డ్ వైడ్ న్యూస్ అప్డేట్స్ అని చెప్పి. సో చూడండి, సో రీసెంట్గా మనకు ఈ మార్చ్ మంత్లో జరిగిన అప్డేట్స్ కూడా ఇస్తుంది. ఇది మిగతా వాటితో పోల్చుకుంటే జెమినీ 2.0లో ఉన్న ఒక బెస్ట్ ఆప్షన్ ఇది. సో మీరు ఏదైనా న్యూస్ వెబ్సైట్ని కనుక క్రియేట్ చేయాలి, న్యూస్ యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే మీరు జెమినీ 2.0ని సెర్చ్ చేయండి. మీకు రీసెంట్ అప్డేట్స్ చాలా వరకు దీంట్లోనే దొరుకుతాయి. ఇట్లా మీరు జెమినీ 2.0ని మనకు రెగ్యులర్ వర్క్లో చాలా వరకు యూజ్ చేయొచ్చు. సో దీంట్లో వాళ్ళు రీసెంట్గా తీసుకొచ్చిన అప్డేట్స్ అయితే చాలా మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ ఉన్నాయి.
ChatGPT DeepSeekలో కంటే మీకు రీసెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ జెమినీ 2.0లో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ అట్లాగే దీంట్లో మనకు మిగతా వాటితో పోల్చుకుంటే కోడింగ్ కానీ రీసెర్చ్ కానీ ఇవన్నీ చాలా బాగా ఇస్తుంది. సో మీరు దీంట్లో మంచి మంచి పీపీటీస్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒక పీపీటీ క్రియేట్ చేయమని ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. చూడండి, మనకు ప్రజెంటేషన్ టైటిల్ స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3, స్లైడ్ 4, స్లైడ్ 5. సో ఇట్లా స్లైడ్స్ తోటి కంటెంట్ అయితే పర్ఫెక్ట్గా డిజైన్ చేసింది. సో స్టూడెంట్స్ కానీ వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ ఈ ఆప్షన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ జెమినీ 2.0ని యూజ్ చేసి మీరు రీసెర్చ్ పేపర్స్ని అట్లాగే కంటెంట్ సెర్చ్ చేయడము, పీపీటీస్ ప్రజెంటేషన్స్ క్రియేట్ చేయడము, సో డౌట్స్ని మనం రెక్టిఫై చేసుకోవడం, ఇలా ప్రతి దానికోసం అయితే మనం ఈ వెబ్సైట్ను వాడచ్చు.